హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. సాయంత్రం ఇంకా దేవుళ్ళు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి గౌడ పురాణం అంటే కథ అయితే చెప్తారన్నమాట. ఆ గౌడ్స్ యొక్క స్టోరీ అదంతా చెప్తారంట. సో దాని దగ్గరికి ఏంటంటే హారతి తీసుకున్నాం, పసుపు కుంకుమ అగరబత్తి హారతి, ఇంటింటికి మంగళహారతి తీసుకుంటామని చెప్పారనమాట. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి అయితే 10 అయితే అవుతుంది. 201 రూపాయి కట్నం తీసుకొని ఆడికి వస్తే మా సాములు మారలేస్తారు. మా అయ్యగారులు అంతా మన కులానందరికి ఇంటికి చెప్తున్నాం. విన్నావా? రేపు సాయంత్రం కథకి ఏం చేయాలంటే మంగళారతి నీ బియ్యం పోసుకొని, సరే కేజో అరకేజో బియ్యం పోసుకొని అలా కొబ్బరికాయ పసుపు కుంకుమ ఉల్బస్తీలు పూలు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసే అయ్యగారులు అనమాట. సో మనకి విగ్రహ ప్రతిష్ఠ 5 రోజుల కార్యక్రమం ఉంది కదా, దానికి ముందు రోజే వాళ్ళు వచ్చి ఏ రోజు ఏం జరుగుతుంది ఏమేమి తీసుకురావాలని చెప్తా ఉన్నారనమాట. ఆల్రెడీ వాళ్ళకి 1.5 lakh 2 lakhs అంట ఆ 5 daysకి. అయినా కూడా వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్ని బియ్యం తీసుకురావాలి, ఇంత అమౌంట్ తీసుకురావాలని చెప్తున్నారు అనమాట. అదంతా ఎక్స్ట్రా. ఇంకా ఆ టైంలో చెప్తే ఏంటంటే జనాలు కొంచెం సెంటిమెంట్గా తీసుకెళ్తారు కదా, సో అలా ఫుల్గా తీసుకున్నారనమాట వాళ్ళైతే బియ్యం మనీ అలా. స్పెషల్గా తాంబాలం కొనుక్కొచ్చాం కదా, సో దానికోసం అనమాట. పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇట్లా పూలు అగరబత్తి, ఇవన్నీ దీపం అయితే ఇంకా ముట్టించుకొని స్టార్ట్ అవ్వాలి. టైంలో పాప పడుకుంది, నా దగ్గర వదిలేసి ఒక 10 నిమిషాలు నేను కూడా చూసొద్దామని చెప్పేసి ఇంకా అందరం కలిసి బయలుదేరాము. మీరు కూడా మూతలు తీస్తే ఆరతి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా విభూతి బొట్లు అయితే పెడతా ఉన్నారన్నమాట. ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఉన్నారు అప్పటికే. ఇంకా మేమే లేట్ అనుకుంటా, మా తర్వాత ఒకళ్ళిద్దరు ఏమో వచ్చే అందరూ కూడా హారతులు తీసుకొని వచ్చి అక్కడ ముందైతే పెట్టారు, చూశారు కదా. సో ఇంకా అలా కింద పట్టాలు వేసారు. పట్టాలు ఫుల్ అయిన వాళ్ళు చైర్లలో అయితే కూర్చున్నారనమాట. ఇంకా స్టోరీ అయితే నేను ఒక 20 minutes ఏమో ఉన్నా, కొంచెం ఫన్నీగా చాలా బాగా అనిపించింది అనమాట. అదంతా మనకు తెలియదు, వినాలి అని ఉందిలే కానీ ఇంక ఇంటి దగ్గర పాప ఉందని చెప్పేసి వచ్చేసా అనమాట. సో ఒక 1/2 minute వీడియో యాడ్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గణపారం గ్రామ గౌడ సంఘం వారందరిగా కూడా ఎన్నో రోజుల కానుండి శ్రీ 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 కంఠమామయేశ్వర స్వామి, సురమాంబ దేవి, రేణుగా ఎల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి పండుగ చెయ్యాలి అందరిగా కూడా ఎన్నో రోజుల కాండి అనుకున్నారండి. అవునండి, అనుకున్న కోరిక ఈ రోజు నెరవేరింది. వచ్చిన పండుగ వచ్చింది, నిన్నటి నుండే మొదలైంది కాదు నా పండుగ. పండుగ మొదలు పెట్టగానే ఆటలు పోతారు దరిద్రుడా. మరి ఎట్లా పండుగ వచ్చేసి సెకండ్ డే అనమాట. అమ్మ వచ్చేసేమో ఇలా జలబిందెల కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటా ఉంది. కోసం అయితే బిందెకి గంధం పూయాలంట, పసుపు కాదంట, గంధం అంతే గంధం పూసేసి దానికి విభూది బొట్లు పెట్టాలంట. అమ్మని ఏమన్నా డెకరేషన్ చేయమంటే నెమ్మదిగా చిన్నగా నీట్గా గంట సేపు అయితే డెకరేషన్ చేస్తుంది అనమాట. అలా ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటా ఉంది. ఈ రోజు 2వ రోజు నీళ్ళ జలబిందెలో వేయడానికి పోతున్నాం అనమాట. సో నేను ఇట్లా రెడీ అయిపోయినా చాయ్ కట్టుకొని. అమ్మగాడు ఇడ్జుడు, అమ్మగాడు మా పాపకి పాపం బాగా ఎండింది ఎందుకులే అని చెప్పేసి చిరాకు ఉండకుండా సింపుల్ డ్రెస్ వేసా. ఈ పట్లంగాలి ఇవన్నీ ఎందుకని. రేపు వేసుకుంటావు పట్లంగా. ఇది చూడండి ఇప్పటికే చెమటట్ట గారిపోతున్నాయి తలకి. ఇక్కడ వచ్చేసి నాయనమ్మ వీడియో తీస్తుంది అనమాట. బిందె వచ్చేసి ఆడపిల్ల ఎత్తుకోవాలి అంటే అప్పటికి అత్తయ్య రాలేనమాట. ఆ రోజు ఈవినింగ్కి వచ్చింది అత్తయ్య. ఇంకా అన్నయ్య వాళ్ళేమో వదిన వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు అటు వెళ్ళారనమాట. సో అలా ఇంకా మేము ఎత్తుకొని ఇంటి బయట వరకు నేను తీసుకొచ్చా. తర్వాత అమ్మ అయితే ఎత్తుకుందనమాట. లేపు పైకి లేపుతా అంతే కనపడుతుంది బా. కనపడుతుంది మమ్మల్ని రావే రాజ్.
వచ్చేసి ఏంటంటే మనం ఇంటికి డప్పు అయితే వస్తుందన్నమాట. ఆ డప్పు మనం బయటికి వెళ్ళే వరకు డప్పు కొడతానే ఉంటారు. అలా కులం అందరి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకా అందరినీ కలుపుకొని అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పంచ కట్టుకొని ఉన్నది మా పెద్ద మేనమామ అనమాట. ఇక్కడ ఇంకా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు కూడా వాళ్ళ సందులోంచి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడు ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. ఆ 5 days కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా చేస్తారు అని చెప్పేసి. ఇంకా డ్రోన్ కూడా పెట్టారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇలా నామాలు అయితే పెట్టుకున్నారు, విభూతి పెట్టుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో అందరూ కూడా అలా కలిసి వెళ్ళడము, అందరూ అంత మంచిగా రెడీ అవ్వడం చాలా కన్నుల విందుగా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మాత్రం ఫుల్ ఉండే అనమాట. కాళ్ళు సురసురసురా అంటా ఉన్నాయి. ఇంకా తాంబాలంలో బియ్యం పోసారు, అది ఎంత వెయిట్ ఉందో. మా పాప డ్యూటీ మొత్తం నాందే అనమాట. మంచిగా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. మా బాబాయ్ చూశారు కదా, ఓం నమః శివాయ అంటానే ఉండడమాట. ఇక్కడ ముగ్గు సంథింగ్ దీని పేరు ఏదో చెప్పారు కానీ ఐడియా లేదు. 45 minutes అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎండలో అందరికీ వాసిపోయింది. ముగ్గు, పసుపు, కుంకుమ అవన్నీ తెచ్చారు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అవన్నీ పెట్టి ఏదో చేశారనమాట పూజలాగా అక్కడైతే. మొత్తానికి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. టెంపుల్కి ఆ చెరువుకి మధ్య రూట్లో అయితే ఫుల్ రాళ్ళు ఉన్నాయి అనమాట. ఆ ఎండలో ఆ రాళ్ళల్లో వస్తుంటే మామూలుగా లేదు. ఇంకా అందరూ కూడా అక్కడ బిందెలు పెట్టి హోమం అయితే చేయాలన్నమాట. దయచేసి దీంట్లో కాదు ముంచుకునేది, మీరు తీసుకొచ్చినట్టు బిందెలో నుంచి నీళ్లు ముంచుకొని పక్కకు పోండి. బాబాయ్ చేతికి మైక్ వచ్చిందంటే అది ఆగను కూడా ఆగదనమాట. ఇంక ఇక్కడ వీడియో తీసేది కూడా బాబాయ్ తీస్తున్నాడు. స్వాములు ఇటు చూడండి, అందరూ ఒకసారి వీడియో తీయబడుతుంది, అందరూ చూడండి. జలబిందెల దగ్గర ఉన్నందరూ ఇటు ఒకసారి చూడండి, అందరూ చేతిలో పండి హాయిగా చక్కగా. మనం తీసుకొచ్చిన నీళ్ళని అయితే అక్కడ పెట్టించారనమాట. దాంట్లోంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హోమం మీద కూర్చోవాలి. యాక్చువల్గా హోమం మీద కూర్చునే వాళ్ళ పేర్లు ముందే ఇచ్చారు. మేమేం హోమం మీద కూర్చోవాలనుకోలే, కానీ హోమం అయిపోయిన తర్వాతనే మనం వాటర్ అయితే పోయాలంట. సో అలా ఇంకా అందరూ కూర్చోవాల్సి వచ్చిందనమాట, ఆప్షన్ లేకుండే. మొత్తం 40 హోమాలు ఏమో పెట్టారనమాట. ప్రతిదానికి 4 కానీ 5 కానీ అలా కూర్చున్నారు. ఇంకా అలా మా వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అయితే కూర్చొని ఉన్నారనమాట. మీ మనసుని కట్టేసి స్వామి వారి యొక్క పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఏదో అయ్యగారు వచ్చాడు మైక్ లో చెప్పుకుంటూ పోతున్నాడు అని చెప్పేది కాదండి. ఒక నిప్పు కనికని తెలిసి పట్టుకున్నా కాలుద్ది, తెలియక పట్టుకున్నా కాలుద్ది. ఈ వేద మంత్రాలు చదివేటప్పుడు తెలిసి విన్నా పుణ్యం వస్తుంది, తెలియక విన్నా. అయితే మా బాబాయ్ ఫోన్లో వీడియో తీస్తా ఉన్నాను కూడా. మా పాప అయితే ఫుల్గా అలసిపోయి పడుకుంది. సెంటర్లో ఆ కార్యక్రమం జరిగేటప్పుడే పడుకుంది. ఇంకెందుకులే ఇబ్బంది పడడం అని చెప్పేసి నేను కొంచెంసేపు ఉండైతే వెళ్ళాను అనమాట ఇంటికి. అండ్ పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఏం లేకుండే మా వాళ్ళ దగ్గర. అలా నేను ఇంటికి వెళ్ళి అన్ని తమ్ముడితో పంపించాను. అవి లేకపోయినా ఏం కాదు, అక్షంతరైనా వేయొచ్చు అని చెప్పేసి అయ్యగారు అన్నారు. ఇంకా నేను వెళ్ళా కాబట్టి అన్ని కావాల్సినవి అన్ని కూడా పంపించాను అనమాట. జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ 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 జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం.
మార్నింగ్ జలబిందెలు అయిపోయిన తర్వాత హోమం అదంతా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి కుంకుమ పూజ ఇంకా దేవుళ్ళ అలంకరణ అదంతా ఉందన్నమాట. సో కుంకుమ పూజకి వచ్చేసి ఇట్లా ప్రమిదలు చేసుకొని రమ్మన్నారు, గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ. సో 7 కానీ 5 నేను 9 చేసా. పండ్లు పలహారాలు కొబ్బరికాయ, తర్వాత అక్షంతలు పూలు పండ్లు, తర్వాత గాజులు, ఇంకొచ్చేసి అయితే బ్లౌజ్ పీస్లు, కొబ్బరికాయలు, ఇంకా ఏంటి తమలపాకులు, బియ్యం అన్నీ అయితే ప్యాక్ చేసుకొని మా అమ్మ వెళ్తుంది అనమాట. మా పాప పడుకుంది. సో ఫస్ట్ అయితే అమ్మ వెళ్తుంది. ఇంకా చిల్లర పైసలు చేతిలోకి ఏమైనా పెట్టుకోపోయినావా అవి తూర్చుకోవడానికి? సరే అంటే ఇంకా ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత వెలిగించుకోవడమే. రావట్లే వాళ్ళు ఎవరు రావట్లే, ఇంకా లేటుగా వస్తారంట. నాన్న పిన్ని వాళ్ళు ఎవరు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే మార్నింగే జలబిందులు ఎండలో మోసారు కదా, సో అంతా 3 వరకు అలసిపోయారంట, ఎవరు రామని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ ఎప్పుడో 6కి స్టార్ట్ అవ్వాలి, ఇంకా అలా లేట్ అయిపోయింది. ఇంకా అమ్మకు కూడా లేట్ అయింది. ఇంకా నాన్న చూసి ఒకసారి డ్రాప్ చేసి వద్దాంలే అని వెళ్ళాడనమాట. వన్స్ నాన్న వచ్చిన తర్వాత ఇంకా పాప దగ్గర నాన్న పెట్టేసి అయితే ఇంకా తర్వాత నేను తమ్ముడు అయితే అక్కడికి వెళ్ళాము. ఆ డెకరేషన్ కానీ అదంతా ఇందులో ఫోకస్ లేదులే కానీ నార్మల్గా చూస్తుంటే ఆ వైబ్ మామూలుగా లేదన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. తదుపరి మీరు కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ తీసుకొని చక్కగా మీ అందరూ కూడా దీపాలలో నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించండి. పిండి దీపాలు ఇప్పుడు చేసుకోవడం కాదమ్మా. అందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఇంకా అది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా ఆ టైంలో పాపతో వర్కౌట్ అవ్వలే అనమాట. సో ఇంకా అలా అమ్మ ఒక్కతైతే వెళ్ళింది. ఇంకా విగ్రహ ప్రతిష్ట, బోనాలు చెల్లించడం అవన్నీ కూడా ఎంత బాగుంటాయో వీడియోస్ వచ్చి అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇంకా బోనాలు చెల్లించే రోజు అయితే మామూలుగా లేదు. సో ఆ వీడియోలు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చేస్తా అందరు లేచి నిలబడితే మహాలక్ష్మి వత్సును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చున తల్లి మహాలక్ష్మి వచ్చున తల్లి వరలక్ష్మి. కూడా పిండి ప్రమిదలు అయితే చేశారనమాట. చాలా బాగా అంటే అక్కడ లైట్స్ కూడా ఆఫ్ చేశారు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అందరి ఫేస్లు కూడా కలకల్లాడిపోతున్నాయి. మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉన్నారనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.